నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మా నాన్నగారు చనిపోయారని చెప్పి పోస్ట్ పెట్టాను. దానికి అందరూ ఏమైంది? ఎలా అని చెప్పి నాకు చాలామంది మెసేజ్ పెడుతున్నారు. నేను పెద్ద వీడియో ఇన్‌స్టాలో పెట్టలేను. ఏం జరిగింది అని చెప్పడానికి. అందుకనే నాకు ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఇందులో అప్లోడ్ చేస్తున్నాను. ఏం జరిగిందంటే మా నాన్నగారికి నేను ఇక్కడికి వస్తున్నాను, కోవిడ్ వస్తున్నాను మార్చి నెల ఆ టైంలో ఆయనకి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. మేము జస్ట్ టైఫాయిడ్ ఫీవరే కదా అనుకున్నాం. ఆ తర్వాత ఆయన ఒక 80, 85 కేజీలు ఉండే మనిషి అలా ఒక 55కి వచ్చేసారంట. చాలా సన్నమైపోయారు మనిషి. చాలా సన్నమైపోయారు, వీక్ అయిపోయారు. మేము టైఫాయిడ్‌కి ఎలా అవుతదంటే చుట్టుపక్కల వాళ్ళందరూ అనేవారు, లేదు టైఫాయిడ్ 6 మంత్స్ ఉంటుంది, అలానే ఉంటుంది. మంచిగా ఫుడ్ నాన్ వెజ్ పెట్టకండి అన్న టైప్‌లో చెప్పారు మాకు. ఓకే. మేము నాన్ వెజ్ అవి పెట్టకుండా నాన్నగారిని చూసుకున్నాం. చూసుకోక ఇంకా నాన్నగారికి విపరీతంగా దగ్గు వచ్చేస్తుందనమాట. దగ్గు తగ్గట్లేదు. ఆయనేమో ఇంకా వీక్ అయిపోతున్నారు. ఏంటి అనేది మాకు అసలు తెలియలేదు. తెలియకపోతే ఏ టెస్ట్‌లు చేసినా నార్మల్ అనే వస్తుంది. నార్మల్ అని వస్తుంటే ఏంటిది అనుకుంటే మా నాన్నగారు స్మోక్ చేస్తారు అండ్ డ్రింక్ చేస్తారు. ఎందుకంటే మా నాన్నగారు చేసే పని అటువంటిది. మా నాన్నగారు చేసేది జనరేటర్ వర్క్. జగన్నాథపురం బోట్లు, మన ఉప్పాడ బీచ్‌లో బోట్లు ఇవన్నీ మా నాన్నగారు కొన్ని చేస్తారు. ఆ హార్డ్ వర్క్‌కి నాన్నగారు ఆ బాడీ పెయిన్స్ తగ్గడానికి రోజు మందయితే తాగుతారు. తాగటం కామన్. కానీ ఏంటంటే మా నాన్నగారు రోజు తాగుతారు. శుక్రవారం, శనివారం, సోమవారం తాగరు. ఎందుకంటే మేము హిందూస్ కదా పూజలు చేసుకుంటాం. ఈ రోజులో తాగరు. నాన్ వెజ్ ఉండదు కాబట్టి మిగతా రోజుల్లో తాగుతారు. అలా అని చెప్పి మేమేంటంటే ఒకసారి టెస్ట్‌లు చేయించాం. ఏదైనా ఏమైనా వచ్చిందేమో దాని గురించి అని చేస్తే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అయిందని తెలిసింది. అందుకే అంత విపరీతంగా దగ్గు వస్తుందని అర్థమైంది. మాకు అది కూడా నాకు తెలిసిన ఒకళ్ళు నాకు చెప్పారు. ఏమో దగ్గు వస్తుంది అంటున్నావు కదా! టెస్టులు చేయించంటే నేను మా నాన్నగారికి చేపిస్తే మా తమ్ముడికి చెప్తే మా తమ్ముడు చేపించి అవునక్క ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అయినాయంట అన్నారు. మందులు వాడాలన్నారు. వారం రోజులకి 15,000 కిట్ అన్నారు. ఇవన్నీ వాడాం. ఒక 1 మంత్ వాడాము. జనతా హాస్పిటల్‌లో ఒక 3 డేస్ 4 డేస్ పెట్టాం. జనతా గ్యారేజ్‌లో 3,500 పర్ డే అండ్ మళ్ళీ తర్వాత అవన్నీ చేపించాం. ఇంకా ఈరోజు సోమవారం. ఇదే రోజు నాతో ఫోన్ మాట్లాడారు నైట్ మా నాన్నగారు. చాలా నవ్వుతూ, చాలా హ్యాపీగా తగ్గిపోయిందంటమ్మా. ఇంక నాకేం లేదంట. ఇంకా వచ్చే నెల నుంచి మనం టెస్టులు కూడా చేయించుకోక్కర్లేదు. మందులు వాడితే చాలు అన్న టైప్‌లో చెప్పారు నాన్నగారు. చాలా నవ్వాను. నేను ఆ వీడియో కూడా ఈ వీడియోకి లింక్ చేసి పెడతాను చూడండి. నేను కూడా హమ్మయ్య! మా బాధలు తీరిపోయాయి. నాన్నగారు సెటిల్ అయిపోయారు అనుకున్నాము. అనుకున్న తర్వాత మార్నింగ్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మా తమ్ముడు 11 ఆ టైం అవుతుంది నాకు అక్కడ కోవిడ్‌లో. ఆ టైంలో ఫోన్ చేసి అక్క నాన్న చనిపోయారు. షాక్ నేను. నైటే కదరా! ఏం లేదు అటు ఓకే అయిపోయింది అన్నావు అని చెప్తే, లేదక్క గట్టిగా అరిచారు. అరిస్తే ఏంటి అని చెప్పేసి గబగబా మాకు ఇక్కడ ఫౌండేషన్ హాస్పిటల్ అని ఉంటుంది. ఆ హాస్పిటల్‌కి తీసుకెళ్తే చనిపోయారని చెప్పారంట. ఒక 1 అవర్ అయితే ట్రీట్మెంట్ ఇచ్చారంట. కరెంట్‌ది హార్ట్‌కి పెడతారు కదా! అవన్నీ కరెంట్ ట్రీట్మెంట్ అన్నీ ఇచ్చారంట. లేరు చనిపోయారన్నారంట. ఇంకా మా పాటలు ఎలా ఉంటాయనేది ఊహించుకోండి. ఎందుకంటే మా నాన్నగారు ఒక్కరే. అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు, అప్పచెల్లెలు ఎవరు లేరు. ఎందుకంటే మా నాన్నగారిది ఆంధ్ర కాదు, తమిళనాడు. మా నాన్నగారు తమిళనాడు. మా అమ్మగారిని తీసుకొని మేము పుట్టకముందు వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యారు. మేము పుట్టాము. మా ఫ్యామిలీలో మా నాన్నగారి సైడ్ ఎవరు లేరు, మాకెవరు లేరు. మాకు మేమే. మా అమ్మగారికి ఉంటారు, ఇక్కడ ఉన్నారు, మా అమ్మగారి ఫ్యామిలీ ఉన్నారు. కానీ ఏంటంటే మా నాన్నగారు మాట తీరు ఎలా ఉంటుందంటే ఒకరిని మోసం చేయకూడదు, మొహం మీద మాట్లాడాలి అనే తత్వం మా నాన్నగారిది. అందుకే మాకు చుట్టాలు ఎవరు ఉండరు. ఎందుకంటే మా నాన్నగారు ఏదైనా చేశారనుకో మొహమ్మే చెప్తారు, ఇది కరెక్ట్ కాదని. అలాంటి వాళ్ళకి చుట్టాలు తక్కువే ఉంటారు కదా, మనోళ్ళైనా వాళ్ళకి దగ్గర ఆ టైప్. నా వరకు మా నాన్నగారు అలానే ఉండేవారు. ఇప్పుడు ఈయన చనిపోయిన తర్వాత మేము బాగా ఫేస్ చేసింది ఏంటంటే ఏం చేయాలో తెలీదు. తలకొరివి పెట్టాలో లేదో కూడా మాకు తెలీదు. ఎందుకంటే మా నాన్నగారు వాళ్ళ రిలేషన్‌లో ఎలా ఉంటుందో మాకు తెలీదు. ఎలా చేయాలో తెలీదు. ఇది మా పరిస్థితి అన్న టైంలో మేమైతే మా అమ్మగారైతే మా తాతయ్య గారు, మా అమ్మమ్మ గారు ఎలా అనుకుంటున్నారో అలానే చేయాలని సాగనంపేసాం. అది కూడా సాగనంపడం కూడా ఎంత గ్రేట్ అంటే మా నాన్నగారికి నేను కష్టపడడం మొదలైన కానించి నేను మిమ్మల్ని చూసుకుంటాను నాన్న అంటే, వద్దమ్మా వద్దొద్దు, నన్ను ఎవరు చూసుకోవద్దు, మీరు బతకండి. నేను లాస్ట్ రోజుల్లో ఎవరినైనా చేయి చాపే రోజు వస్తే ఆ రోజే చచ్చిపోతాను, కానీ మీ సంపాదన తిన్నన్నారు. అదే మాట మీద నాన్నగారు చనిపోయారు. మేము లాస్ట్‌కి నాన్నగారిని సాగనంపేది కూడా నాన్నగారు డబ్బులతోటి సాగనంపని తప్పితే నేను కానీ, మా అక్క కానీ, మా తమ్ముడు కానీ ఒక్క రూపాయి కూడా కలపలేదు మా డబ్బులందులో. నాకు మనసుకి అనిపిస్తుంది మా నాన్నగారు మరి ఎంత ఖచ్చితంగా ఉండేవారా? బతికున్నప్పుడే కాదు చనిపోయినప్పుడు కూడా అంత ఖచ్చితంగా ఉన్నారా? ఇప్పుడు కూడా మా నాన్నగారికి మేము ఏం చేసాము అని చెప్పుకోలేకపోతున్నాం అని బాధపడుతున్నాను నేను. తండ్రిగా మా నాన్నగారు నాకు చాలా చేశారు మా పిల్లలకి, మా ముగ్గురికి. కూతురుగా, కొడుకుగా ఏం చేయలేదు. నేనేమైనా చేయగలను అనుకుంటే మా నాన్నగారు మాకు ఒకటే చెప్పేవారు, నాకు మా అక్కకి. మా తమ్ముడు చిన్నోడు, అమ్మని తమ్ముడిని బాగా చూసుకోండి, అమ్మని తమ్ముడిని బాగా చూసుకోండి. ఇంతకు మించి ఏం చెప్పలేదు. ఏమైనా చేయాలి అనుకుంటే ఇదే చేయాలి. కానీ మేము ఎన్ని ఫేస్ చేసామనేది నేను ఈ వీడియో నుంచి పెడతాను. ఈ సోషల్ మీడియాని ఎందుకు వదలను, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే నేను ఇన్స్టాలో వీడియోస్ చేసి పెడుతుంటే మా నాన్నగారు అవి చూసి ఆనందపడేవారు. ఆ వీడియోస్ నాకు మా తమ్ముడు, మా నాన్నగారు నా వీడియోస్ చూస్తుంటే అవి రికార్డ్ చేసి నాకు పంపించేవాడు మా తమ్ముడు. నీ వీడియోస్ చూడక్క నాన్న ఎలా చూస్తున్నారు అని చెప్పి. అందుకే సోషల్ మీడియా అనేది వదులుకొని మా నాన్నగారి గురించి అనేది చెప్పుకుంటూ మేమంటూ ఎవరు లేరబ్బా. మా తమ్ముడు తలకొరి పెట్టాడు, అది బయటకు రాకూడదు. నాన్నగారిది దైన కానించి నేను కోవిడ్ నుంచి ఇక్కడికి వచ్చిన కానించి నేను ఎంత తిరుగుతున్నాను అనేది, ఒక ఆడపిల్లగా నేను ఏం చేశాను, నా ఫ్యామిలీని ఎలా చూసుకుంటున్నాను అనేది ఇక్కడ చెప్పుకుంటూ వస్తాను.
మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి, ఈ యూట్యూబ్ ఫ్యామిలీలో కలుపుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. నేను కరెక్ట్గా మాట్లాడానో లేదో చెప్పండి, నాకు తప్పులు ఉంటే క్షమించండి, అర్థం కాకపోతే అడగండి. మీరైతే నాకు సపోర్ట్ చేయండి. ఇకపైనే లైఫ్ ఎలా వెళ్తుంది అనేది, ఒక ఆడపిల్ల ఎలా నడిపిస్తుంది అనేది ఇది చూద్దాం. తెలీదు ఎక్కడికి వెళ్తుందో అదైతే నాకు తెలీదు, చూడాలి అంతే. నేనైతే ఏది ఉందో అదే చెప్తా, ఒకటికి ఎవరికి భయపడను. మా డాడీ ఎలానో నేను కూడా అంతే, దేనికి భయపడను. ఏది ఎలా ఉంటే అలా మాట్లాడతా, నేను ఎలా ఉన్నానో అలానే చూపిస్తాను అంతే. అంతకు మించి మనం ఏం చేయలేం, అంతే కదా. మీరు మాత్రం సపోర్ట్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ.